రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ తెలంగాణని సాధించారన్నారు గాదర్ కిషోర్ కుమార్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని నియోజకవర్గం మోత్కూరు మండల కేంద్రంలో వారికి పూలమాల వేసి ఘనంగా సత్కరించుకొని మరొకసారి వారు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ వారు కల్పించినటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి వాటి ద్వారా మాలాంటి వారి ఈరోజు ప్రజల మధ్యలో నాయకులుగా అవకాశాలు తెచ్చుకొని అసెంబ్లీలో మాట్లాడగలిగేటువంటి ఒక సందర్భం వచ్చింది. దానితో పాటుగా తెలంగాణ అసెంబ్లీ ఏర్పాటుకే అదే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 అనేటువంటిది కారణం అనేటువంటిది అర్థం చేసుకునే కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమ పార్టీని స్థాపించి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని రాజ్యాంగబద్ధంగా పార్లమెంటరీ పంతాలో ఇలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ఆ రోజు తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు నిర్విరామంగా అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగేటువంటి ప్రయత్నం ముందుకు సాగింది. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ఇష్టం వచ్చినటువంటి అడ్డగోలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి నోటికి ఏదొస్తుంది మాట్లాడి ఈరోజు అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి పూర్తి పొడిచారు.